మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం. అరే మిల్కీ, నీకు క్రిస్మస్ కి ఏం డ్రెస్ కొనాలి మమ్మీ? డ్రెస్ కొనడానికి పోదామా? రా, డ్రెస్ కొనుకొచ్చుకొని పోదామా మన ఇద్దరం? మమ్మీ, మిల్కీ, మా కిరణ్ ఏమో దుబాయ్ వాయే క్రిస్మస్ పండుగ రావట్టే. ఒక్కదాన్ని పండగ ఎట్లా చేసుకుంటే ఏం మంచిగా అనిపించలేదు. మా అన్నవాది నన్ను అన్న రమ్మంట. ఫోన్ చెయ్యన్నా మరి. ఫోన్ చేస్తే ముందే మా అదనే గయ్యాడిది. ఫోన్ చేస్తే పోదామా అంటది. పోయి ఒకసారి రమ్మంట, ఎందుకైనా మంచిది. అందరం కలిసి పండగ చేసుకుంటే మంచిగా ఉంటది కదా. పోయేత్తా. మిల్కీ ట్రాలా పౌడర్ ఎత్తా. మామ ఇంటికి వదందా మనం? మిల్కీ, అత్త నా గురించి పిలిచి తినబడతలేదా? పౌడర్ ఎత్తదా నీకు? చేతులు అడుకో, చేతులు అడుకో, పడుకో పడుకో. మనము ఊరుకోదాం. ఆటో ఎక్కి మామ ఇంటికి పోదాం. మంచిగా రెడీ కావాలి మమ్మీ. పోదాం. బ్యాగ్ వేసుకో. బ్యాగ్ ఏ తల్లి. ఈ ఆటోలు వెళ్తే ఏ టైం అయితే ఏమో. ఇంత సేఫ్ అవుతుంది, ఒక్క ఆటో నన్ను అత్తలేదు. దేని మీద ఓడో ఏమో. ఇన్నే చీకటి అవుతుంది. మా ఇంటికి పోతున్నారా? గిరి దాకా దించిరావా బస్ స్టాండ్ వరకు? సరే దించేస్తుందా? సరే పా మరి. జయమ్మ సెల్లొస్తుంది కదా. ఇప్పుడే అత్తన్న వారా సెల్లే? ఇప్పుడే వస్తున్నావారా?
బాగున్నారా అందరు? బాగున్నా, మీరు బాగున్నారా? మీరు రారా నాయసి? బాగున్నావారా? బాగున్నా అన్నయ్య. కాలు కడుకోపో, తీసుకుపో. కళ్ళు తీసుకుపోవడం దిగురా ఇడ నిల్చో. రారా సెల్లె, ఆ కుర్చీ మీద కూకో. మా సెల్ వచ్చింది కదా, దొడ్డు బియ్యం ఆపి సన్న బియ్యం తీసుకొచ్చి పెట్టు. ఇలా చెల్లత్తనేమో సన్న బియ్యం పెట్టుడు, లేకుంటే మాకు దొడ్డు బియ్యమా? బాలే ఉన్నాడు పో. మా వదిన ఏంది కోపం కొద్ది పోయి గాడ్లలో బియ్యం పోతుంది. ఆడకపోరా మమ్మీ? ఇంకేంటి రా సెల్లె, బాగా ఫోన్ చేస్తాడా? నువ్వు పిల్లలంతా బాగున్నారు కదా? బాగా రోజు ఫోన్ చేస్తాడు అన్నయ్య, అంతా బాగా ఉన్నాం. ఇంకేంటి సంగతులు రా సెల్లె, చెప్పు. ఏముందన్నయ్య, అంతా మంచిదే. రేపు క్రిస్మస్ పండుగ కదా, నిన్ను వదిన అందరిని తీసుకుపోదామని వచ్చిన. అబ్బో, ఈ అన్న చెల్లెల ప్రేమ తగిలేయ్యా. మళ్ళీ పైసలు ఖర్చు పెట్టడానికి వచ్చిందో ఏమో. మళ్ళీ పైసలు ఖర్చు పెట్టడానికి వచ్చిందో ఏమో. ఇది కోపం కొద్ది పోయింది కదా, మా చెల్లెచ్చుడు ఇష్టం లేదేంటి దీనికి? నేను లోపలికి పోతాగు. ఏమైంది? మా చెల్లి వచ్చింది కదా, ఇంట్లో కూడా పోతామా? ఇంట్లో కొన్ని పోతావా? ఇంట్లో కొన్ని నిన్ననే వదిలేసిన. మరి షాపుకి పోయి బయలుదేరి కూడా తేవాలా? బయలుదేరి కోడింది ఎత్తావా? గ్యాస్ అయిపోయింది, అన్నమే అండలేదంటే బయలుదేరి కోడింది ఏమన్నా అంటాను. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఎవరు అంటారు? పొద్దున నా ఉప్పు ఉన్నది అదే ఎత్తా తినమాను. అరే ఇట్లా మాట్లాడకే, బయట ఉంది మా చెల్లి ఉంటది, బాధపడితే ఇట్లా ఎందుకు మాట్లాడతాను? ఇంట్లో అయినా పోతాం, లేకపోతే బయట ఉన్న బయలుదేరి కూడా తెస్తా. ఇప్పుడు నేనేమన్నా గ్యాస్ అయిపోయిందని అన్నా. గ్యాస్ అయిపోయిందంటే మరి నిన్న కూడా చెప్తా నాకు, ఇప్పుడు చెప్తాను మా చెల్లి వచ్చినాక. గ్యాస్ అయిపోయేదేమన్నా కలెక్టరా? ఏదో ఒక రకంగా చేసి ఆమెకు మంచిగా వేసి పంపించాలి. నువ్వు అది చేయక. మరి పొద్దునాడినా ఉప్మానే ఉన్నది, వాళ్ళనైతే కాదు, నేనైతే కట్టకపోయింది అంట. ఇలా వద్దా ఉంటది అట్లా. అరే గ్యాస్ అయిపోయింది, వంటల వరకల్లా లేట్ అయితే, ఇప్పుడైతే ఉప్మా తినిపోరా. సరే అన్నయ్య. సందే ఇక ఉప్మా తినరా.
ఉప్మా తిన్నావారా? తిన్నా అన్నయ్య. సరే అన్నయ్య, మరి వెళ్తా నేను, టైం బాగా అవుతుంది ఇప్పుడు. వంటలేదా కాగవారా? అన్నం తినిపోయావు? అద్దన్నయ్య, ఇప్పుడు ఉప్మా తిన్నగా చాలు. నేను పోతా, టైం బాగా అవుతుంది, ఆటోలు ఉన్నాయి మళ్ళా. మీరైతే రేపు క్రిస్మస్ పండుగకి అయితే రాలి, పొద్దున్నే రాలి. ఏం క్రిస్మస్ రా సంధ్య? క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావు. క్రిస్మస్ అందులో కోత బొట్టు లేదు, ఏం లేదు. నీకు ఎప్పుడన్నా కోడిని తెద్దామన్నా గానీ అలాలు కావన్నాయి. నువ్వేం పండగ పండగ అంటున్నావు, క్రిస్మస్ అని అంటున్నావు. మేమత్త ఇప్పుడు మళ్ళీ నువ్వు అత్తనేమో అలాలా, మేమత్తనేమో క్రిస్మస్ ఆయే. ఇవన్నీ ఎందుకు? రొట్టు లేదు, ఏం లేదు, ఏది లేదు. అవసరం మళ్ళీ కోడు? మాలాగానే మంచి హిందువులాగా ఉండు, మంచిగా ఉంటది. బొట్టు లేదు, ఏం లేదు, ఏది లేదు. అవసరం మళ్ళీ కోడు? ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప వదినా, దేవుడు ఈ దేవుడు అని అనద్దు. సరే మరి ఖచ్చితంగా రాండి, మీరైతే రేపు పొద్దున్నే రాండి, నేను వెళ్తాను మరి. క్రిస్మస్ పండుగ, హిందూ పండుగ అని కించపరిచినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాయి మా చెల్లెతోటి? ఏ దేవుని కించపరిచినట్టుగా మాట్లాడద్దే. ఏ దేవుడు అయినా ఒక్కడే దేవుడు. క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ అందరూ ఒకటే దేవుడు. ఎవరి మతంతో వాళ్ళు చేసుకుంటారు. అట్లా ఎందుకు కించపరిచినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు రెడీగా మన ఇద్దరం క్రిస్మస్ పండుగ పోదాం, ఘనంగా జరిపి వద్దాం మనం. ఓకేనా? నువ్వు అది చేయకు, పోదాం రెడీగా. అరే పోదాం రేపు పొద్దుగల. హాయ్ ఫ్రెండ్స్, నేను తీసిన వీడియో ఎవరిని కించపరచకుండా ఉండడానికే మేము తీసినామండి. కాకపోతే ఒక మతాన్ని, ఒక మతం వారి ఎప్పుడు కానీ కించపరచద్దు కాబట్టి వీడియో తీయడం జరిగింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా ఒకటే కాబట్టి అంత మనుషులు అంతా ఒకటే. ఎవరి పండుగను వాళ్ళు గొప్పగా జరుపుకుంటారు కాబట్టి మన ఎవరి పండగకైనా మన పండగ కాళ్ళు, వాళ్ళ పండుగ మనకు అన్నట్టుగా అందరూ సపోర్ట్ ఇస్తూ మంచిగా జరుపుకోవాలని కోరుతున్నాను. మన మనసులమంతా ఒకటే కదా ఫ్రెండ్స్. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అని వీళ్ళనే కులమత భేదాలు అనేటివి ఉండకూడదు. క్రిస్టియన్ జరుపుకుంటే హిందువులు వెళ్ళొచ్చు, మనం హిందువులు జరుపుకుంటే క్రిస్టియన్ రావచ్చు. ఏ పండగ అయినా ఎవరైనా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మా వీడియో చూస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం కొట్టండి.